అది నేను ఇవాళ రాసి ఇచ్చేసేసాను. అవునా? పోస్ట్ కూడా అయిపోయింది వెబ్‌సైట్‌లో. ఓకే. వేరే కీవర్డ్స్ ఇస్తాను. ఒకవేళ ఓకే మీరేదైనా మేడం. ఫ్రీ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి వర్క్ ఇవ్వమనేసి. ఒకవేళ నేను బిజీగా ఉన్నా గూడా కొంచెం అంటే ఇంకా క్లయింట్స్ దగ్గర నుంచి మెసేజెస్ వస్తుంటే కొంచెం ఎంగేజ్ అయిపోతున్నాను బాగా. ఓకే మేడం. ఒకసారి 2 సార్లు మీరు మెసేజ్ పెట్టేస్తే నేను రిక్వైర్‌మెంట్ పెట్టేస్తాను. ఓకే మేడం. హ్మ్. రిక్వైర్‌మెంట్ పెడితే ఆర్టికల్ రాయడం ఇంకా కంప్లీట్‌గా వచ్చినట్లేనా మీకింకా? వచ్చింది మేడం. అది చాట్‌జీపీటీ నుంచి నేను మీకు 2 పంపించాను. అది ఇప్పుడు మీకొకసారి మామూలుగా జస్ట్ సెండ్ చేస్తాను. ట్రై చేస్తాను. హ్మ్. ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ అందులో ఏమన్నా చేంజెస్ ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయి హ్మ్. అనంటే గనక ఒకసారి చెప్పండి మేడం. ఆ! ఆర్టికల్ రైటింగ్ కొంచెం మీరొకటి అట్‌లీస్ట్ 5-10 ఆర్టికల్స్ రాస్తే గాని మీకు కొంచెం దాని మీద క్లారిటీ వస్తది. యాహ్! నేనిస్తాను. ఇంకా వేరే కీవర్డ్స్ నేనొక పని చేస్తాను. కొంచెం ఖాళీ ఉంటే నేను ఎక్సెల్ షీట్‌లో పెట్టేసి కీవర్డ్స్ అని ఇచ్చాననుకోండి. మీరు కూడా మీ డ్రైవ్‌లో పెట్టేసి ఆ లింక్ ఇచ్చేస్తే నేనిక్కడ కాపీ చేసుకుంటాను. ఈ ప్రాబ్లమ్ లేకుండా. ఓకే మేడం. మీరు మామూలుగా గూగుల్‌లోకెళ్ళేసి షీట్ ఉంటది కదా! డాక్యుమెంట్. ఓకే. దాంట్లో పేస్ట్ చేసి ఆ డ్రైవ్ లింక్ అది అందరికి మామూలుగా యాక్సెస్ ఇచ్చేసి నాకు పెట్టారనుకోండి. అక్కడి ఓకే నుంచి నేను మేడం. కాపీ చేసుకుంటాను. అది చెక్ చేస్తాను అదెలా ఉంది ఏంటనేసి. అదొచ్చిన తర్వాత మళ్ళీ ఇమేజెస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం. ఆర్టికల్ రాసిన తర్వాత ఆర్టికల్ ఓకే అంటే దానికి బ్లాక్ సైజ్ ఇమేజ్ ఒకటి రెడీ చేసివ్వండి. మీకు ఇదిగోండి మేడం అసలు వెళ్ళట్లేదు మెసేజెస్. నేను వాట్సాప్ ల్యాప్‌టాప్ నుంచి సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఓకే. సరే అందుకని ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా మీరు జీమెయిల్‌లోకెళ్ళేసి డాక్యుమెంట్‌లో పెట్టేసి దాన్ని డ్రైవ్ లింక్ అదే డాక్యుమెంట్ లింక్ షేర్ చేశారనుకోండి నాకు ఈజీగా వచ్చేస్తది. ఓకే మేడం. ఈ ఆర్టికల్ అయితే మామూలుగా అయితే నేను పోస్ట్ అయిపోయింది ఈ కీవర్డ్ మీద. ఓకే. ఇంకా ఇప్పుడైతే ప్రెజెంట్ అవసరం లేదు. వేరే కీవర్డ్స్ ఇస్తాను. ఓకే మేడం. ఆ కీవర్డ్స్ మీద ట్రై చేయండి. ఓకే. కీవర్డ్స్ మీద ట్రై చేసినాక ఏ ఆర్టికల్ బావుంటే ఆ ఆర్టికల్‌కి నేను ఇమేజ్ చేయమని చెప్తాను. ఆ ఆర్టికల్‌కి ఇమేజ్ బ్లాగ్ సైజ్ ఇమేజ్ చేయండి. బ్లాగ్ పోస్ట్ ఇమేజ్. ఓకే. క్యాన్వాలోనేగా ఆ! మేడం ఇది? క్యాన్వాలోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే. అవి ప్రాక్టీస్ చేస్తే అవి 2 హ్మ్. వచ్చేసినాయనుకోండి ప్రాపర్‌గా మేజర్ వర్కు చాలా వరకు ఇదే ఉంటుందిప్పుడు. ఓకే. ఇమేజెస్ డిజైన్ చేయడము, కంటెంట్ రాయడము, సోషల్ మీడియా పోస్టులు రాయడము. ఓకే. ఇవుంటాయనమాట. మీకు కావాలి అంటే కొంచెము సోషల్ మీడియా యాక్టివిటీస్ కావాలంటే నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్‌ది మీకిచ్చేస్తాను ఒక షీటు. ఒక 10-15 ఇమేజెస్, వీడియోస్ చేయమని. ఓకే మేడం. ఆటిని ప్రాక్టీస్ నేనొకటి బ్లాగ్ చేసుకోవచ్చు. పోస్ట్‌కి మీరు చెప్పిన దానికి ఇమేజ్ ఒకటి డిజైన్ చేసిస్తాను. హ్మ్. దానిలో మీకు పర్ఫెక్షన్ అయ్యానా లేదా అని మీకొక ఐడియా ఉంటది కదా! మీకు తెలుస్తది కదా! హ్మ్. అదే అందుకనే అంటున్నా. మీరు అది ఒకవేళ ఓకే. నేనిచ్చిన ఇమేజెస్ చేశారనుకోండి, ఏదైనా చేంజెస్ కావాలంటే నేను మళ్ళీ చెప్తాను. మీరు దాన్ని బట్టి మోడిఫై చేసుకుంటే ఇక్కడ ప్రాక్టీస్ అయిపోద్ది. మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసినట్టు. ఓకే మేడం. హ్మ్. ఆహ్, ఇది మామూలుగా అంటే ఇప్పుడు మనం అంటే ఓకేలే అని నేను కొంచెం కాంప్రమైజ్ అయినా, ఇప్పుడు క్లయింట్ అనుకోండి కాంప్రమైజ్ అవ్వడు కదా! మీకేమన్నా ప్రాబ్లమ్ అవును. ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కదా! అవును మీకు మేడం. వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం చేయాలి కాబట్టి అది ఇస్తాను. ఓకే మేడం. ఒక షీట్‌లో పెట్టేసి నేను కంటెంట్ అవన్నీ ఆహ్, రో ఆహ్, మీరింకా అవి నాకు షేర్ చేస్తా ఉండండి చేసి. నేనవి చూసి ఓకే అనుకుంటే ఆయనకి పంపిస్తాను. ఆయన ఓకే ఓకే. అనుకుంటే ఇంకా పోస్ట్ చేద్దాం. లేదు చేంజెస్ కావాలి అంటే అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ష్యూర్ మేడం. అప్పుడు ఇవి 3 మేజర్‌గా పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఓకే. మనకి వర్క్ అంతా అయిపోయినాక ఎస్‌ఈఓ వర్క్ స్టార్ట్ చేద్దాము. ఓకే మేడం. మన క్లాసెస్ అన్నీ అయిపోయినాక ఎస్‌ఈఓ మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా ఓకే మేడం. ఆల్‌మోస్ట్ మనకి ప్రాజెక్ట్ గ్రిప్ ఉంటది మనకి చేయడానికి. ఇప్పుడెందుకంటే మీకు టాస్క్ ఇచ్చినా గూడా ఏదన్నా ఇంటర్వ్యూకెళ్ళినా గూడా టాస్క్ ఇస్తారు. ఆర్టికల్ రాయమని, లేదంటే ఓకే. ఇమేజెస్ చేయమని. మీకే కాదు నాకైనా అదే పరిస్థితనమాట. మామూలుగా వాళ్ళు ఎలా చేస్తున్నారో అంటే మనం చేసినయి చూపించినా కూడా వాళ్ళిచ్చిన టాస్క్‌కే కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అన్నది వాళ్ళ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అది ప్రాపర్‌గా చేస్తేనే వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారు గాబట్టి ఆ ప్రాక్టీస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. క్లయింట్ ఇంట్రెస్ట్ బేస్ మీద. ఓకే.
నేను ఒక షీట్‌లో పెట్టేసి ఇచ్చేస్తాను. ఎప్పుడు రేపు గాని, సాటర్‌డే గాని షీట్ ప్రిపేర్ చేసి ఇస్తాను. యాహ్! ఓకే మేడం. ఆ షీట్ ప్రకారం మీరు నేనిచ్చిన కంటెంట్ ప్రకారం మీరు ఇమేజెస్ వద్దులేండి. వీడియోసే చేయండి. ఇమేజెస్ ఓకే. అయితే నేను చేసేస్తాను. అది రిక్వైర్మెంట్‌ని ఆ రోజున్న రిక్వైర్మెంట్‌ని బట్టి. ఓకే. వీడియోస్ చేస్తే వీక్లీ 2 వీడియోస్ పోస్ట్ చేయాలి కాబట్టి మామూలుగా అంటే రీల్స్ లాగా అనమాట. ఓకే. మే పెద్ద వీడియోలయితే నేనే చేస్తాను. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాటికి. అవి నెక్స్ట్ స్టెప్‌లో మీరు చేద్దురు. యాహ్! ఓకే మేడం. హ్మ్. ఇవి రీల్స్‌లా అంటే జస్ట్ ఒక 1 మినిట్ మ్యూజిక్ వీడియోసే గదా 1 మేడం? మినిట్ వీడియో దానికి మ్యూజిక్ అయితే సరిపోద్ది. ఓకే. ఊరికే ఇమేజ్ కంటెంట్ పెట్టేసి దానికి మ్యూజిక్ పెడితే రీల్స్ అయిపోతాయి. బట్ లాంగ్ వీడియో చేయాలి అంటే 2 మినిట్స్, 3 మినిట్స్ వీడియో చేయాలంటే దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలనమాట. అది నెక్స్ట్ ఓకే మేడం. స్టెప్‌లో చూద్దాం అదెట్లా చేయాలనేది. అంటే కనీసం బేసిక్ రిక్వైర్మెంట్ అనేది మన హ్యాండ్‌లో ఉంటే మనం ఏదైనా ఇంటర్వ్యూ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటది. యాహ్! ఓకే మేడం. ఓకే అండి. ఇప్పుడు మనం ఈ కామర్స్ చూద్దాము. ఈ కామర్స్ అంటే కూడా ఎస్‌ఈఓ మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనకి అంటే సర్వీసెస్‌లో వచ్చేసరికి ఒక 5 10 ఉంటాయి సర్వీసెస్. సింపుల్‌గా చేసేస్తాం. వెబ్‌సైట్ కూడా చాలా చిన్నగా ఉంటది. బట్ కీవర్డ్స్ కూడా అంటే చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. కాకపోతే ఈ కామర్స్‌కొచ్చేసరికి థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌లో లాక్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక ప్రొడక్ట్‌ని సెర్చ్ చేయాలంటే ఒక క్లయింట్ ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్ గాని, లేకపోతే వాచ్ గాని ఏదో ఒకటి తీసుకుంటే దానికి సంబంధించిన ప్రైస్, ఫీచర్స్, కంపెనీ, కలర్స్ ఇంకా దానికి సంబంధించిన ఇంకేమన్నా అంటే కంపారిజన్స్, రేటింగ్ ఇన్ని వేస్‌లో సెర్చ్ చేస్తా ఉంటాడు. ఇన్ని వేస్‌లో సెర్చ్ చేయాలంటే దాన్ని ఎంత ప్రాపర్‌గా చేయాలి మనం. అంటే కంప్లీట్ అంత ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలనమాట. ఇది కొంచెం వర్క్ ఎక్కువ. ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ మీద గనుక ఎస్‌సిఓ ఎక్స్‌పీరియన్స్ ఉంటే నార్మల్ సర్వీసెస్ వెబ్‌సైట్స్ కన్నా కూడా ఈ కామర్స్ వెబ్‌సైట్ వాళ్ళకి సాలరీస్ ఎక్కువుంటాయి. అలాగే వర్క్ కూడా చాలా ఎక్కువుంటది సర్వీస్ సైట్స్‌తో పోల్చుకుంటే ఈ కామర్సెస్‌కి వర్క్ చాలా ఎక్కువుంటది. సాలరీ కూడా ఎక్కువే ఉంటది. బట్ ఇక్కడేంటంటే ఎస్‌ఈఓ వర్క్ అనేది సిమిలర్‌గానే ఉంటది. బట్ ఈ డైరెక్టరీస్ చేసుకోవడం అంటే బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడము, రిమైనింగ్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడికొచ్చేసరికి అక్కడేమో ఒక సర్వీసు, ఓ ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, టెర్షియరీ కీవర్డ్ అనేసి ఇట్లా ఒక 2, 3 కీవర్డ్స్ తోటి మనం కంటెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ప్రొడక్ట్‌కి సంబంధించిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అంతా ప్రొవైడ్ చేయాల్సుంటది. ప్రతి ప్రొడక్ట్‌కి చేయాల్సుంటది. ఒక ఎంత చిన్న వెబ్‌సైట్ తీసుకున్నా కూడా ఒక 1000, 2000 ప్రొడక్ట్స్ లేకుండా ఎవరు వెబ్‌సైట్ అనేది ఈ కామర్స్ బిజినెస్ అనేది ఉండవు. మరీ చాలా చిన్నది అయితే గాని కొంచెం ఒక రేంజ్‌లో అంటే ఒక శారీస్ పెట్టాలంటేనే డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ నేమ్స్ తోటి ఎన్ని రకాల శారీస్ ఉంటాయో. అట్లా కాబట్టి మనం అట్లాంటివి అర్థం చేసుకుంటూ మనం ఈ కామర్స్ అనేది మనం చేయాలి. బట్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటది. మనకి మేజర్‌గా ఎస్‌సిఓ అండ్ ఎస్ఎంఓ, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ ఇవి 4 వచ్చినియి అంటే ఇంక మిగతా ఏ ఎస్‌సిఓ అయినా కూడా మీరు చేసేయొచ్చు. దానికి ఇంకొకళ్ళ గైడెన్స్ కూడా అవసరం ఉండదు. వర్క్ అయితే అదే ఉంటది. బట్ చిన్న చేంజెస్ ఉంటాయి. అవి మనం ఆ బిజినెస్‌ని బట్టి మారుతా ఉంటాయి కాబట్టి మనము వాటిని అర్థం చేసుకొని చేసుకోవడమే. మనకిక్కడ ఈ కామర్స్ అనేది మనకి ఈ కామర్స్ 1990స్‌లో బిగిన్ అయింది. లాంచ్ అయింది. అమెజాన్ 1994లో అమెజాన్ వచ్చింది. ఈబే 95లో వచ్చింది. బట్ ఇవన్నీ కూడా యూఎస్ బేస్డ్. ఫస్ట్ ఏదొచ్చినా ఈ నె ఇంటర్నెట్ గాని ఇవన్నీ కూడా యూఎస్‌లోనే ఫస్ట్ స్టార్ట్ అవుతది. ఎస్‌సిఓ కూడా యూఎస్‌లో స్టార్ట్ అయిన తర్వాతనే మన ఇండియాలోకొచ్చింది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి 3 వెర్షన్స్ అనమాట. వెబ్ 1.0, వెబ్ 2.0 అండ్ కరెంట్ ఇప్పుడున్నది ఏఐది. ఈ ఇందులో వచ్చేసి అంటే స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రెజెంట్ వచ్చేసరికి మనకి ఏఐ దగ్గర ఉంది. ఇప్పుడు ఏఐ దగ్గర మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాయిస్ సెర్చ్ అనేది మనకి బాగా హైలైట్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్‌లో మనకు వాయిస్ సెర్చ్ అనేది బాగా హైలైట్ అవుతదనమాట. ప్రతి సైట్‌కి వాయిస్ సెర్చ్ అనేది మ్యాండేటరీ చేస్తారు. కానీ ఈ కామర్స్‌కి మాత్రం కంపల్సరీ అవుతుందిప్పుడు. ఈ వాయిస్ సెర్చ్ అనేది. ఇంతకుముందంటే మొబైల్ ఆప్టిమైజేషన్ ఫస్ట్ అన్నారు. ఇప్పుడు వాయిస్ సెర్చ్ కూడా తీసుకొస్తున్నారు.
దీంట్లో వచ్చేసి మనకేంటంటే ఈ కామర్స్ అంటే మనం సర్వీస్ చేసినంత ఈజీగా ఉండదండి. ఇప్పుడు ఏదైనా ఒక సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఇంటీరియర్ డిజైన్ కానీ, లేకపోతే కార్ రెంటల్స్ కానీ, లేకపోతే ఒక సెలూన్స్ కానీ, ఇంకా పెయింటింగ్స్ కానీ, రూఫ్స్ గానీ, ఇట్లా ఏదన్నా ఒక సర్వీస్ తీసుకున్నామంటే, ఆ సర్వీస్ ఏంటంటే, ఆ సర్వీస్ గురించి డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తాము. ఎవరో క్లయింట్స్ కంటెంట్ చూస్తారు. వచ్చేస్తారు. ఆ సర్వీసెస్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా పెద్దగా ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడికొచ్చేసరికి మనం చాలా రకాల స్టెప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ కామర్స్ బిజినెస్‌కొచ్చేసరికి. అంటే ఎస్‌ఈఓ గురించి మాట్లాడట్లేదు నేనిక్కడ. బిజినెస్ గురించి చెప్తున్నా. అంటే ఈ కామర్స్ బిజినెస్ ఎలా రన్ అవుతది? అంటే ఈ కామర్స్ బిజినెస్ రన్నింగ్ గురించి మనం తెలుసుకుంటే, నెక్స్ట్ ఈ కామర్స్ ఎస్‌ఈఓ ఎలా చేయాలి దానికి తగ్గట్టుగా అనేది మనకు తెలిసింది. బట్ ఇందులో మనం సర్విస్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి డిఫరెంట్, డిఫరెంట్ ఫీల్డ్స్ మీద మనకి అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. అవి ఏమేంటనేది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడున్న ట్రెండ్స్ చూద్దాము. ప్రా ఇది ఎలా ఉంటదనేసి. ఆహ్, మొబైల్ ఫస్ట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే వెబ్‌సైట్ మొబైల్ ఇండెక్స్ అనమాట. లైక్ మన సర్వీస్ వెబ్‌సైట్‌కి కూడా అంతే. అలాగే సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ ఉండాలి. అలాగే ఆర్గ్యుమెంట్ రియాలిటీ అంటే ప్రోడక్ట్ విజువలైజేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఏఐ పవర్డ్ చాట్ బోర్డ్స్ అంటే ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి మనకి సర్వీస్‌లో మనకి ఇమేజెస్‌కి అంత హై ప్రయారిటీ ఉండదు. జస్ట్ అంటే ఇమేజెస్ చేస్తాము కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటాయి. బట్ ఇక్కడేంటంటే కంప్లీట్‌గా ప్రోడక్ట్ సేల్స్ అనేది మన ఇమేజెస్ మీదే ఉంటాయి కాబట్టి హై క్వాలిటీ అండ్ అట్రాక్టివ్ ఇమేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బట్ సర్వీసెస్‌కి అంత అది సెకండరీ ఇమేజెస్ మీద, కంటెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటది. ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద. ఎవరు ఒక ఇమేజ్ చూసేసి, ఒక వెబ్‌సైట్ డిజైనింగ్ ఇమేజ్ చూసేసి వచ్చేసి కొనేయరు. అలాగే ఒక కారుని చూసేసి అంటే ఒక కార్ సర్వీస్ చేసేది చూసేసి వచ్చేసి కొనేయరు. అట్లా అది సర్వీస్ చేపించుకోరు. ఇట్లా పెయింట్స్ అనుకోండి, ఇట్లా పెయింట్లు చూసేసి రారు. అది ఉన్న జస్ట్ ఒక విజువలైజేషన్ అదే ఫస్ట్ ప్రయారిటీ ఉండదు. కంటెంట్ వాళ్ళేంటి, దీని ఫీచర్స్ ఏంటి, వీళ్ళెంత ఇస్తున్నారు, ప్రైస్ ఎంత, రిమైనింగ్ డీటెయిల్స్ మీద హై ప్రయారిటీ ఉంటది. బట్ ఈ కామర్స్‌కొచ్చేసరికి ఫస్ట్ ఇమేజ్ చూస్తారు. ఇమేజ్‌లో నచ్చితే ఇమేజ్ ప్రాపర్‌గా ఉంది అనుకుంటే, అందులో కలర్స్ ఇవన్నీ గూడా మనిషి అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్‌లోకెళ్ళి అన్నీ చెక్ జేసుకుంటారు. ప్రైస్ ఏంటి? రేటింగ్స్ ఏంటి? ఇట్లాంటివన్నీ. అందుకోసం అని జెప్పి హై రిజల్యూషన్ అంటే పెట్టాలి. అలాగే 24/7 అవైలబుల్ ఉండడానికి కష్టం గాబట్టి, చాట్ బోర్డ్స్ అనేవి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. దీనికేంటంటే కస్టమర్స్ ఎప్పుడు ఎలా వాళ్ళు బై చేస్తారనేది తెలీదు. ఏ టైంలో అయినా షాపింగ్ జేసుకుంటారు గాబట్టి, ఆ ఫెసిలిటీ అనేది మనం చేయాలి. ఇప్పుడు ఈ కామర్స్ మార్కెట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది వాళ్ళ బిజినెస్‌లు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. ఇంకొంతమంది ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్రీగా కూడా సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ఫ్రీగా కూడా ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి కస్టమర్స్‌ని చేసుకోవడానికి ఇనిషియల్ స్టేజ్‌లో వాళ్ళ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల మార్కెటింగ్ టెక్నిక్స్ అనేది చేస్తా ఉన్నారనమాట. ఇక్కడ ట్రెడిషనల్ దానికి ఇంపాక్ట్ అని ట్రెడిషనల్ రిటైల్స్ ఉంది. ఫిజికల్ స్టోర్ ఇప్పుడు ఎక్కువ ఫిజికల్ స్టోర్స్ కన్నా కూడా ఆన్‌లైన్ స్టోర్స్ ఎక్కువ హై ప్రయారిటీ ఉంటున్నాయి కాబట్టి, ఈ ఫిజికల్ స్టోర్స్ కన్నా కూడా ఆన్‌లైన్ స్టోర్స్‌కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకవేళ ఫిజికల్ స్టోర్ మెయింటైన్ చేసినా కూడా వాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో షిప్పింగ్స్ అనేవి చేసుకుంటున్నారు. లైక్ అంటే మీషో నుంచి కానీ, లేకపోతే అమెజాన్ నుంచి కానీ ఇట్లా వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అందులో లిస్టింగ్ చేసుకొని అక్కడి నుంచి కూడా సేల్స్ చేసుకుంటున్నారనమాట. ఈ ఓమ్ని ఛానల్ రిటైలింగ్ అంటే అన్ని ఛానెల్స్ కలిపి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అన్నీ కలిపి ఉంటదని ఓమ్ని ఛానల్ రిటైలింగ్ అంటారు. అక్కడ ఇట్లా ఓమ్ని ఛానల్ ఉందని చెప్పి దానికి కూడా ఒక వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకోవడము, దాన్ని ప్రమోట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తా ఉన్నారండి. ఇక్కడేంటంటే కన్స్యూమర్ బిహేవియర్‌ని బట్టి, ప్రైజెస్ బట్టి ఇవన్నీ కూడా మనం మన బిజినెస్‌ని చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటున్నారు? ఎంత ప్రైజెస్‌తో ఎక్కువ కొంటున్నారు? ఇట్లాంటివి. అలాగే ఈ కంపేర్ టు అదర్ మన కాంపిటీటర్స్ కన్నా మనం ఏదన్నా బెస్ట్‌గా ఉండేలాగా ప్లాన్ జేసుకోవాలి. ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్ మన కాంపిటీటర్ కన్నా
మనం ప్రాపర్‌గా అవైలబుల్‌లో ప్రొడక్ట్స్ ఉండేలాగా, ఇచ్చే ఆర్డర్‌లో డెలివరీస్ ప్రాపర్‌గా ఉండేలాగా, ఇట్లా ఇవన్నీ కూడా మొత్తం పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ సరిగ్గా డెలివరీ చేయలేదు, లేదా ఒక ప్రోడక్ట్ మంచిగా రాలేదు అంటే ఆహ్, టోటల్ ఆ మిగతా ప్రొడక్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడతది. అంటే ఇవి సరిగ్గా డెలివరీ ఇవ్వరు, లేకపోతే సరిగ్గా రావు, ప్రొడక్ట్ మంచిగుండవు, క్వాలిటీ ఉండవు, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ గూడా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి ఆ వెబ్‌సైట్ వాళ్ళు గూడా ఈ ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ జేయాలనమాట. ఇప్పుడేదైనా మంచి ప్రొడక్ట్స్ రావట్లేదు ఈ మర్చెంట్ దగ్గర నుంచి అని జెప్పేసి ఏదైనా బ్యాడ్ రివ్యూ వచ్చిందంటే, ఆ మర్చెంట్ ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అని మళ్ళీ రివ్యూ చేసుకొని, వాళ్ళని కరెక్ట్ చేసుకునేలాగా ఉండాలి. ఇది ఒక యాస్పెక్ట్ ఈ కామర్స్. ఎందుకంటే ఇది ఒక్కళ్ళతోటి అవ్వేది కాదు. డిఫరెంట్ పీపుల్స్ కలిపి వర్క్ చేస్తేనే ఈ కామర్స్ ఆన్‌లైన్ బిజినెస్ అనేది రన్ అవుతది. అదే ఆఫ్‌లైన్ అనుకోండి. ఒకతను ఒక షాప్ పెట్టుకుంటాడు, రన్ చేసుకుంటాడు. బట్ ఈ ఆన్‌లైన్‌లో చేయాలి అంటే హ్మ్. ప్రెజెంట్ ఒక్క పర్సన్ ఉండి తన ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవాలి అంటే తన ప్రొడక్ట్స్ తెచ్చుకునే క్వాలిటీ తెచ్చుకోవాలి. అలాగే ప్రైస్ రీజనబుల్‌గా ఉండాలి. ఈ షిప్పింగ్ చేసేటప్పుడు షిప్పింగ్ వాళ్ళు ప్రాపర్‌గా ఉండాలి. అలాగే ఇన్వెంటరీస్ మెయింటైన్ చేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా కలిసి ఉంటేనే ఈ కామర్స్ బిజినెస్ అనేది చేయగలుగుతారు. ఇక్కడొచ్చేసి మన కామర్స్ వెబ్‌సైట్‌కి ఫంక్షనాలిటీ అనేది బావుండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ రీసెర్చ్ చేసుకోవడానికి ఫిల్టర్స్, కార్ట్, మళ్ళీ కస్టమర్ లాగిన్, ఇది ప్రొఫైల్ మెయింటైన్ చేసి, మళ్ళీ నెక్స్ట్ మనకి పేమెంట్ గేట్‌వేస్, ఆహ్, అలాగే రివ్యూసు, ఆహ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇవి ప్రాపర్‌గా ఉండాలి. ఈ ఫంక్షనాలిటీ మనం ఏది కావాలన్నా ఒకవేళ మనం ప్రోడక్ట్ మీద మన కర్సర్ పెడితే జస్ట్ జూమ్ చేసి దాని ప్రోడక్ట్‌ని క్లియర్‌గా కనిపించేలాగా ఇలా మిర్రర్ ఇమేజ్ చూపిస్తది కదా! అలా ఇట్లా అన్నీ కూడా కొంచెం యూజర్‌కి ఎలా కంఫర్ట్‌గా ఉంటదో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే వెబ్‌సైట్ స్పీడ్‌గా ఉండాలి. ఈజీగా అర్థమవ్వాలి ఫంక్షనాలిటీ. అంటే ఎవరు వచ్చి ఇది ఇలా చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేయకుండానే ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. అలాగే ప్రొడక్ట్స్‌కి మంచి రివ్యూస్, రేటింగ్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ని మనం అలో చేయాలి. అప్పుడు మన వెబ్‌సైట్ అంటే బిజినెస్ బావుంటదనమాట. వెబ్‌సైట్ డిజైన్ చేసుకునేటప్పుడు. ఈ పేమెంట్ గేట్‌వేస్ కూడా ఆహ్, చాలా ఉండాలి. ఇక్కడొచ్చేసి పేపాల్ వచ్చేసి ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్‌వే. ఈ స్ట్రీప్ కూడా, అలాగే రేజర్ పే అంటే మనం ఇండియా, ఇంటర్నేషనల్ కావాలి అంటే మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి పేటీఎమ్ ఇవన్నీ కూడా మన సెక్యూర్ పేమెంట్ గేట్‌వేస్. ఇక్కడ మల్టిపుల్ కరెన్సీస్ అంటే ఇంటర్నేషనల్‌గా కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. మల్టిపుల్ కరెన్సీస్ యాక్సెప్ట్ చేస్తే ఈ ఈ డి ఫ్రాడ్ డిడ ఫ్రా డిటెక్షన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇయన్నీ ఏంటంటే ఇవి ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. అంత ఈజీగా అప్రూవల్స్ అయితే రావు బ్యాంకుల దగ్గర నుంచి మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి. అందుకని వాళ్ళు ఒక కామర్స్ బిజినెస్‌కిని, ఎండ్ యూజర్‌కి మధ్య వీళ్ళు ఆ వీళ్ళు తీసుకొని వీళ్ళు మనకి సర్వీసెస్ అనేది ఈజీగా అందిస్తా ఉన్నారనమాట. వాళ్ళు కొన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకొని మనకి వాళ్ళు యాక్సెస్ ఇచ్చేస్తారు. మనం లాగిన్ అయిపోయి మన డీటెయిల్స్ అక్కడిచ్చి మన బిజినెస్ ఐడెంటిటీ, ఆహ్, లైక్ మన జీఎస్టీ, ఈ అన్నీ కూడా జీఎస్టీ నంబర్స్ ఇవన్నీ ఇచ్చేస్తే మనకి అకౌంట్ యాక్సెస్ ఉంటది. బట్ ఇక్కడేంటంటే ఆహ్, రూ. 100కి 2% లేకపోతే ఇట్లా వాళ్ళు సర్వీస్ చార్జ్ అనేది తీసుకుంటారు. ప్రతి ట్రాన్సాక్షన్స్‌కి. బట్ బ్యాంకుల దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, మధ్యలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా మొత్తము వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. అంటే అది ఒక బర్డెన్ అనేది కామర్స్ బిజినెస్ వాళ్ళకి వీళ్ళు తగ్గించినట్టు మధ్యలో ఈ సర్వీస్ ప్రొవైడర్స్. ఇవొచ్చేసి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులారిటీ. ఇది డేటా ప్రొటెక్షన్ చేయడానికి కస్టమర్స్‌కి ఇది డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. యూరోపియన్ యూనియన్‌కి. ఆహ్
రిమైనింగ్ కంట్రీస్‌కి అనేసి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఈయూ కంట్రీస్‌లో చేస్తున్నామా లేదా? లేకపోతే నార్మల్ కంట్రీస్‌లో చేస్తున్నామా అనేది మనం దాన్ని బట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ ఈయూ కంట్రీస్‌లో కనుక మనం చేస్తున్నామంటే వాళ్ళకి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడే చేయగలుగుతాం. ఇక్కడొచ్చేసి మనకింకా ఈ పేమెంట్ గేట్‌వేస్ దగ్గర మనకి ఇంకొకటేంటంటే ఇండియాలో సీఓడీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ అనమాట. మన ఇండియా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, ఒకవేళ వాళ్ళు కరెక్ట్‌గా ఇస్తారో లేదో, ప్రాపర్‌గా డెలివరీ అవుతాయో లేదో, ముందే డబ్బులు కట్టేస్తే తర్వాత ప్రోడక్ట్ రాకపోతే ప్రాబ్లమ్ అయితది అన్నట్లు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కనుక ప్రిఫరెన్స్ ఇస్తే అది వెబ్‌సైట్ వాళ్ళకి చాలా అంటే కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. లైక్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యాష్‌ని ట్రాన్స్‌ఫర్ జేసుకోవడం ఇవన్నీ గూడా. అదే డైరెక్ట్ ఆన్‌లైన్ పేమెంట్ అంటే వాళ్ళకి బిజీగా ఉంటది గానీ, బట్ ఎండ్ యూజర్‌కి కష్టంగా ఉంటది. కాబట్టి ఇండియాలో ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ తీసేయడానికి చాలా కష్టము. అందుకే అందరూ ఇండియాలో ఇది మెయింటైన్ జేస్తారు. మామూలుగా ఈ కామర్స్ స్టోర్ వాళ్ళందరూ. కొన్ని చిన్న చిన్న వాళ్ళు తీసేస్తున్నా గానీ, బట్ మేజర్‌గా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనే ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతున్నాయి. యాస్ ఇండియన్ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం. ఇక్కడొచ్చేసి ఈ కామర్స్ బిజినెస్‌లో మనకి ఒక 3 మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే మోడల్స్ లైక్ బిజినెస్ టు బిజినెస్. ఆహ్, వీళ్ళొచ్చేసి బిజినెస్ టు బిజినెస్ చేసేవాళ్ళేంటంటే, ఈ అలీబాబా, ఇండియన్ మార్ట్ అనేవాళ్ళు మీడియేటర్స్. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ తీసుకొని, ఇంకొకళ్ళ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇస్తారనమాట ఇన్ఫర్మేషన్. వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ చేసేవాళ్ళు. ఇక్కడేంటంటే, ఇండియన్ మార్ట్ ఏమో అందరు కంపెనీస్‌ని అలౌ చేస్తది రిజిస్టర్ చేసుకోవడానికి. మనకి ఏ కంపెనీ అన్నా కావాలంటే, వీటిలో లాగిన్ అయ్యి ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటాయి. ఈ అలీబాబా గాని, ఇది గాని. దీన్ని బిజినెస్ టు బిజినెస్ అంటారు. లైక్ బిజినెస్ టు కస్టమర్స్ అంటే డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి సేల్ చేయడం అన్నమాట. లైక్ మీషో గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ వీళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్‌ని కస్టమర్స్‌కే సేల్ చేస్తారు. అండ్ కన్స్యూమర్స్ టు కన్స్యూమర్స్ కంటే లైక్ మార్కెట్ ప్లేసెస్, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ అంటే ఒకళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఇంకొకళ్ళకి అమ్ముకోవడం. అంటే కన్స్యూమర్స్ నుంచి కన్స్యూమర్. ఓఎల్ఎక్స్ గాని, లేకపోతే క్విక్కర్ గాని వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ మనం వాడిన ప్రొడక్ట్స్‌ని మనం సేల్ జేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇవి కన్స్యూమర్ నుంచి కన్స్యూమర్‌కి. ఇదేం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కాదు. ఎక్కువ ప్రొడక్ట్స్ ఇవన్నీ సేల్ చేస్తాయి కదా! మన దగ్గర ఉన్నయి అమ్ముకోవడం, మనకు కావాల్సినయి అందులో అంటే సెకండ్ హ్యాండ్స్‌లో గాని, లేకపోతే ఫస్ట్‌యి గాని ఎవరైనా సేల్ చేసేవాళ్ళుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తక్కువ కాస్ట్‌కొస్తాయి కాబట్టి అట్లా ఎవరైనా యూఎస్ ఎళ్ళిపోతున్నారు అనుకోండి. వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న థింగ్స్ మొత్తం సేల్ చేస్తూ ఉంటారనమాట తక్కువ కాస్ట్‌కి. అట్లా డైరెక్ట్ కస్టమర్ నుంచి కస్టమర్స్‌కొస్తాయి. స్కూటీస్ గానీ, బైకులు గానీ ప్రతిదీ సేల్ చేస్తుంటారు. ఇట్లాంటివి కన్స్యూమర్స్ టు కన్స్యూమర్. ఈ క్వెషన్ కూడా మీకు ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ టు కస్టమర్, బిజినెస్ కన్స్యూమర్ టు కన్స్యూమర్స్ ఇవి ఇంపార్టెంట్ ఇవి అడుగుతారు. అదంటే ఎలా చేస్తారు బిజినెస్ అని. ఎం ఒకవేళ మీరు ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేయాల్సొస్తే, ఏమో కేస్ స్టడీస్ వాళ్ళెలా స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏమేమి వర్క్ చేశారని ఒకసారి నేను మీకు మెటీరియల్ పంపిస్తాను. ఒకసారి చూసుకోండి. యాహ్! ఓకే మేడం. ఇక్కడొచ్చేసి ఫస్ట్ మనం ఇప్పుడు వెబ్‌సైట్ ఏంటి, దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. కానీ మనం సర్వీసెస్ చేసేటప్పుడు కూడా ఒక వెబ్‌సైట్ మన చేతికొస్తే ఫస్ట్ చేసే పని కీవర్డ్ రీసెర్చ్. సేమ్ అదే పని ఇక్కడ కూడా చేస్తాం ఎస్‌సిఓకి. అది ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి కూడా ఎస్‌సిఓ కోసం కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన టూల్స్ కూడా సేమ్ టూల్సే. మన టూల్స్‌లోనే యూజ్ చేసుకొని, ఆ టూల్స్ నుంచే కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. సేమ్ అక్కడ ఎలా అయితే రూల్స్ ఫాలో అవుతామో అదే రూల్స్. కాకపోతే ఇక్కడ కీవర్డ్స్ అనేవి అక్కడేమో బెస్ట్ లేకపోతే బెస్ట్ సర్వీస్ నియర్ మీ ఇలాంటి సింపుల్ కీవర్డ్స్ తోటి రీసెర్చ్ చేసాము. బట్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడొచ్చి మనకి ఆహ్,
వైర్‌లెస్ నాయిస్ క్యాన్సెలింగ్ హెడ్‌ఫోన్స్ అండర్ 5000 అనేది ఒక కీవర్డ్. అలాగే దీనికి కంపెనీ నేమ్ ఒకటుంటది. ఆ నేమ్‌తో అండర్ 5000 అని అలాగే దానికి ఇంకేమన్నా క్వాలిటీస్ ఉంటే అవన్నీ గూడా యాడ్ చేస్తూ డిఫరెంట్ కీవర్డ్స్‌ని రెడీ చేసుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలి. హెడ్‌ఫోన్స్ అనేవి వాటిలో మోడల్స్ ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి? దాని కలర్ ఏంటి? హ్మ్. అట్లా అన్నీ బేస్ చేసుకొని ఒక ఫోన్‌కి మనం ఎన్ని రకాల కీవర్డ్స్ తీయొచ్చో అన్ని కీవర్డ్స్‌ని తీసుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటాం. ఇది మాత్రం చాలా టైం పడుతుంది. అంత ఈజీగా అవ్వదు. అక్కడ మనం చేసినంత ఈజీగా ఇక్కడ రావు. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్‌కి డిఫరెంట్ కీవర్డ్స్‌ని హ్యాండిల్ జేయాలనమాట. లైక్ ఇక్కడ కూడా లాంగ్ టెయిల్ కీవర్డ్, ఇంకొకటి కన్వర్షనల్ కీవర్డ్స్‌కి హై ప్రయారిటీ ఉంటది. కన్వర్షనల్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు 5000 అన్నారనుకోండి. 5000 లోపల ప్రొడక్ట్స్ చూపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయనమాట. ఇట్లా అమౌంట్ అడుగుతున్నారు అంటే అమౌంట్ పెట్టడానికి లేకపోతే ఇట్లా పర్టిక్యులర్‌గా ఆహ్, మెన్షన్ చేస్తున్నారంటే ఇవి కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కన్వర్షనల్ కీవర్డ్స్ అంటారు. ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయాలి. ఇది గూడా షార్ట్ టెయిల్ కీవర్డ్స్, లాంగ్ టెయిల్ కీవర్డ్స్ దీంట్లో గూడా 2 టైప్స్ ఉంటాయి సేమ్. కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ వచ్చేసరికి గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్ ఇవన్నీ దీంట్లోకొస్తాయి. బట్ ఇవేంటంటే వాటిల్లో మనం కొంచెం వచ్చినా కూడా మనము ఫ్రీ టూల్స్ బాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ కామర్స్‌కొచ్చేసరికి ఫ్రీ టూల్స్ వర్క్ అవ్వవు. ఎందుకంటే చాలా కీవర్డ్స్ రీసెర్చ్ చేయాల్సి ఉంటది ఒకరోజే. అప్పుడు అన్ని కీవర్డ్స్‌ని ఫ్రీగా ప్రొవైడ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ప్రొవైడ్ చేస్తది. బట్ మిగతా టూల్స్ అనేవి ఎక్కువ కీవర్డ్స్‌ని ప్రొవైడ్ చేయలేవు కాబట్టి పెయిడ్ టూల్సే కంపల్సరీ వాడాలి. మోస్ట్‌లీ సర్వీసెస్‌కైతే పెయిడ్ లేకుండా ఫ్రీ టూల్స్‌తో నడిపించొచ్చు కానీ, ఈ కామర్స్‌కొచ్చేసరికి పెయిడ్ టూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఊబర్ సజెస్ట్ కూడా పర్ డే ఇన్ననే చూపిస్తదా మేడం వర్డ్స్? అవునండి. ఓకే. మామూలుగా మీరు ఊబర్ సజెస్ట్‌లోకి లాగిన్ అయితే 3 చూపిస్తది. ఓకే. అది అప్పుడు చెప్పారు కదా! ఎక్స్‌టెన్షన్ పర్ అయితే డే వచ్చి 3. ఎక్స్‌టెన్షన్ అయితే ఒక 10 20 చూపిస్తది. ఆ తర్వాత చూపించదు. లిమిట్ ఎక్సీడ్ అని వచ్చేస్తది. ఓకే. ఇంకా తర్వాత ఎక్కువ రావన్నమాట. అది పెయిడ్ టూల్స్‌కెళ్ళాల్సిందే. ఓకే. ఇది మనకి ఒక 10 20 పర్ డేకి నార్మల్‌గా సర్వీసెస్‌కి సెర్చ్ చేసుకుంటే సరిపోద్ది. బట్ ఈ కామర్స్‌కొచ్చేసరికి సరిపోవన్నమాట. ఓ 10 20 ఒక ప్రొడక్ట్‌కే అయిపోతాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒకడు ఇక్కడ ఇచ్చాడు చూడండి. రన్నింగ్ షూస్ అని, ఫార్మల్ రన్నింగ్ షూస్ అని, ఇట్లా కలర్ తోటి అంటే అండర్ ప్రైజెస్ తోటి, రేటింగ్స్ తోటి ఓకే. ఇలా ఇవన్నీ కలిపి మనము కీవర్డ్స్ తీసేసరికి మనకి ఒక 10, 20 కీవర్డ్స్ ఒక ప్రోడక్ట్‌కే వచ్చేస్తాయి కాబట్టి మనము అంత ఎక్కువ కీవర్డ్ రీసెర్చ్ చేయలేం ఫ్రీ టూల్స్ తోటి ఈ కామర్స్‌కి. కాబట్టి కంపల్సరీ పెయిడ్ టూల్ వాడాల్సిందే ఈ కామర్స్ వాళ్ళు. ఈ కామర్స్ వెబ్‌సైట్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కాస్ట్‌లీ అనమాట. అంటే ఇవన్నీ వాడాలి. అదే సర్వీస్ వెబ్‌సైట్ అంటే అంత అవసరం లేదు. నార్మల్‌గా చేసేసుకొని వాళ్ళు జస్ట్ అదేంటంటే వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఒక వెబ్‌సైట్ లాగా ఉంటే సరిపోద్ది. ఇది అట్లా కాదు. అలాగే ఇంకొకటేంటంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్‌కి సర్వీసెస్ సైట్స్‌కి ఎక్కువ మంది ఒక్కసారే వచ్చేసి సర్వీస్ చెక్ చేయరు. ఒక 1000 మెంబర్స్ ఒకేసారి వచ్చేసి సెర్చ్ చేయరనమాట. వాళ్ళు ఎవరో రిక్వైర్మెంట్ ఉంటదో వాళ్ళే వచ్చి ఆ సర్వీసెస్ చూసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ప్రొడక్ట్ సైట్స్‌కొచ్చేసరికి ఏంటంటే మాక్సిమం ప్రతి హ్యూమన్ అంటే కేటగరీస్ ఏం లేకుండా ఏముండవు. ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉంటది. థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ సెర్చ్ చేస్తా ఉంటారు. అంతమంది సెర్చ్ చేసినా కూడా వెబ్‌సైట్ స్ట్రక్ అవ్వకుండా ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలగాలి. మంచి అంటే ఆహ్, పోస్టింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఎక్కువ స్పేస్ అనేది తీసుకోవాలి. వెబ్‌సైట్‌ని బాగా స్పీడ్‌గా లోడ్ అయ్యే విధంగా ఉండాలి. అది లైక్ సమ్‌టైమ్స్ మీరు వినే ఉంటారు. అంటే ఏదన్నా ప్రాబ్లమర్స్ అట్లా వచ్చినప్పుడు కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్‌కి వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తారు. అప్పుడు క్రాష్ అయిపోతుంటది. సైట్ ఇంక వర్క్ అవ్వదనమాట.
ఇమ్మిగ్రేషన్స్ టైంలో లైక్ యూఎస్ నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, అప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు చాలామంది యూఎస్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడానికి కెనడా యాహ్! అవును మేడం. చేసినప్పుడు బాగా వైరల్ అయింది అది. అది అంటే అది సర్వర్ అంతమంది హ్యూజ్ పీపుల్స్ వచ్చి ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి అది మెయిన్ ఆ వెబ్‌సైట్ అనేది ఇంకా అంత ప్రా ప్రాపర్‌గా సర్వీస్ చేయలేకపోయిందనమాట. అంటే సర్వర్ డౌన్ అంటే సెట్ అవ్వలేదనమాట. డౌన్‌గా ఉందనమాట. అందుకని హై ఎండ్ సర్వర్స్ మెయింటైన్ చేయాలి. అంటే ప్రొడక్ట్స్‌ని బట్టి మనకొచ్చే కన్జ్యూమర్స్ మన సర్వర్స్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా హై ప్రయారిటీ వచ్చేసి లాంగ్ టైల్ కీవర్డ్స్ సేమ్ అదే రూల్స్ ఉంటాయి దీనికి కూడా. ఆహ్, ఇక్కడ కూడా ఆప్టిమైజేషన్ ఏమేం చేయాలంటే సేమ్ ప్రోడక్ట్ టైటిల్ ఆప్టిమైజేషన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ కాల్ టు ట్యాగ్స్, మెటా ట్యాగ్స్, యూఆర్ఎల్ అండ్ బ్యాక్ ఎండ్ ట్యాగ్స్. అంటే ఇవన్నీ హిడెన్ కీవర్డ్స్ బ్యాక్ ఎండ్ ట్యాగ్స్ అంటే వాళ్ళు ఏంటంటే మా కొన్ని కీవర్డ్స్ కనిపించేలా పెడతారు, కొన్ని హిడెన్ కీవర్డ్స్ పెడతారనమాట. అట్లా కాకపోతే అది ఎంతవరకు మనకి ఇప్పుడు వర్క్ అవుతుందో తెలీదు. సినానిమ్స్ కానీ రీజనల్ ఫ్రేజెస్ అంటే కొన్ని ఊర్లలో ఒక్కొక్క ప్రోడక్ట్‌ని ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. అట్లా ఆ ఏరియాలో మనం ఆ ప్రోడక్ట్‌ని సేల్ చేయాలంటే అక్కడ వాళ్ళు ఏమని పిలుస్తారో, అక్కడ ఎలా సెర్చ్ చేస్తారో ఆ ప్రోడక్ట్ నేమ్ మీద మనం కీవర్డ్స్‌ని తయారు చేసి కూడా యాడ్ చేయాలనమాట. ఇట్లా రీజనల్ ఫ్రేజెస్ తోటి మనం ట్యాగ్స్ మెయింటైన్ చేయడం. ఇవి ఇంపార్టెంట్ ప్రోడక్ట్‌కి ట్యాగ్స్ ఈ జస్ట్ ఇది సేమ్ మనం టైటిల్ ఆప్టిమైజేషన్, డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్‌కి చేసినట్లే. బట్ ఇక్కడికొచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడొచ్చేసి ఇంకా థర్డ్ వన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన ఇన్వెంటరీస్ మెయింటైన్ చేసుకోవడం. ఈ ఇన్వెంటరీ గురించి కంప్లీట్‌గా ఐడియా ఉండాలంటే బీకామ్ ఇది చదివిన వాళ్ళకి బాగా తెలుస్తది. ఈ ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవడం అంటే జస్ట్ కస్టమర్స్‌కి ఇన్‌కన్వీనియన్స్ లేకుండా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది కంపల్సరీ అనమాట. అంటే చిన్న చిన్న ఈ కామర్స్ సైట్స్ వల్ల ఇవన్నీ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే. కొంచెం దీనికి ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం ఎక్కువే పడతది. ఈ ఇన్వెంటరీ మేనేజ్ చేయాలి అంటే ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నాము. హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్నాము. ఇట్స్ ఓకే. మనం ఇప్పుడు బెంగుళూరో లేకపోతే ఢిల్లీయో ఇట్లా చేయాలి అంటే ఆహ్, ఆహ్, ఆ ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్‌లో ఉండాలనమాట. అవైలబుల్‌లో లేవు. ఒకవేళ మనం ప్రొడక్ట్స్ అన్నీ పెట్టాము. ఆ ప్రొడక్ట్ అనేది కేరళలో అవైలబుల్ ఉంటది. బట్ అక్కడ ఢిల్లీ వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళో ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసినప్పుడు కేరళ నుంచి ఢిల్లీకెళ్ళాలంటే చాలా రోజులు పడతది. అంటే షిప్పింగ్ అవ్వడానికి. బట్ ఆళ్ళు ఈ షిప్పింగ్ అవ్వడానికి అంత టైం పట్టేసరికి డిలే అవుతుంది అని జెప్పేసి కస్టమర్స్‌కి కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది. ఇంకా ప్రొడక్ట్స్ రాలేదని. అలాంటప్పుడు ఏం జేయాలి అంటే వాళ్ళు వేర్ హౌసెస్ మెయింటైన్ జేస్తారు. వేర్ హౌసెస్ మెయింటైన్ జేయడం అంటే వాళ్ళు అక్కడ ఒక గోడౌన్స్ లాగా పెట్టేసుకొని ప్రొడక్ట్స్ అన్నీ కొన్ని ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయనుకోండి. ఢిల్లీ నుంచి ఆ కేరళలో రెడీ అయ్యే ప్రొడక్ట్‌కి ఏదన్నా ఆర్డర్స్ వస్తున్నాయంటే ముందుగానే తెప్పించి అక్కడ పెట్టేస్తారనమాట. కొన్ని చోట్ల. అందుకోసమే మిగతా ఈ కామర్స్ సైట్‌కి మన అమెజాన్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. అమెజానోళ్ళు కొంచెం ఫాస్ట్‌గా డెలివరీ చేస్తారు. రిమైనింగ్ వెబ్‌సైట్స్‌తో పోల్చుకుంటే. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే వన్ డేలోనే షిప్పింగ్ చేస్తారు. వాళ్ళు వేర్ హౌస్‌లో మెయింటైన్ చేస్తారు వాటిని. వాటిని ఇమ్మీడియేట్‌గా మన ఉన్న దాంట్లో ఇచ్చేస్తారనమాట ఫాస్ట్‌గా. కొన్నేమో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచో లేకపోతే మర్చెంట్స్ దగ్గర నుంచి రావాల్సిన ప్రొడక్ట్స్ లేట్ అవుతాయి. కానీ రిమైనింగ్ సైట్స్‌తో పోల్చుకుంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్‌గానే డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. అమెజాన్ ఫాస్ట్‌గా ఉంటది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడికక్కడ వేర్ హౌసెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ముందుగానే ప్రొడక్ట్స్ తెచ్చిపెట్టుకోవడం, ఆ ఇన్వెంటరీస్ ఎక్కువ ఏ ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఆ ప్రొడక్ట్ క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడొచ్చేసి హ్మ్. హై వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్, లో క్వాంటిటీ అంటే
ఎక్కువ వాల్యుబుల్ ఎట్లా మెయింటైన్ చేయాలి దీని ఇన్వెంటరీ అంటే, ఫస్ట్ ఎక్కువ కాస్ట్‌లీ ప్రొడక్ట్స్‌ని చాలా లో క్వాంటిటీలో మెయింటైన్ చేసుకోవాలి. అంటే మీడియం లెవెల్ వాటిని మోడరేట్‌గా, లో వాల్యూ ఉన్నవి హై క్వాంటిటీలో మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే లో వాల్యూ ఉన్న వాటికి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ అందరూ కొనుక్కోగలుగుతారు తక్కువ ప్రైస్ ఉంటే. ఎక్కువ ప్రైస్ ఉన్న, ఎక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ మంది కొనుక్కుంటారు. కాబట్టి అవి క్వాలిటీ మెయింటైన్ చేయటం. ఇది ఇన్వెంటరీలో ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఈ ఆర్డర్‌లో మనం ఫస్ట్ ఏ అయితే ఆర్డర్స్ వచ్చినాయో, ఆ వ ఆర్డర్ అంటే లైక్ మనం ఒక 10 ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాం ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి నెక్స్ట్ డే ఒక 10 ప్రొడక్ట్స్ తెచ్చాము. బట్ ముందు తెచ్చిన దాంట్లో 1 ఆర్ 2 మిగిలిపోయినాయనుకోండి. ఆ మిగిలిపోయినయి ముందు ఆహ్, పంపించేసేయాలనమాట ఔట్‌కి. అంటే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఫస్ట్ వచ్చినయి ఫస్ట్ పంపించాలి. సెకండ్ తెప్పించినయి సెకండ్ పంపించాలి. ఇట్లా ఇది ఒక ఆర్డర్‌లో మెయింటైన్ చేస్తూ ఉండాలనమాట. సేల్స్ ఆర్డర్‌లో అనమాట. ఫస్ట్ వచ్చిన ప్రొడక్ట్స్‌ని. అలాగే ఇంకోటేంటంటే ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్‌కి ఇది వర్తించదు. కొన్నేంటంటే పాడైపోయే ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ బ్రెడ్‌లు గానీ, లేకపోతే ఇంకేమన్నా ఫుడ్ ఐటెమ్స్ కానీ ఎక్స్‌పైరీ డేట్స్ ఉండేవి. ఇట్లాంటివి వాటికి ప్రాబ్లమ్ అయిద్దనమాట. ఒకవేళ ఫస్ట్ తెచ్చినయి అక్కడే ఉంచి సెకండ్‌వి పంపించేసారంటే ఫస్ట్ తెచ్చిన వాటికి డేట్ అయిపోతదనమాట. ఇట్లా ఎక్స్‌పైరీ డేట్ వచ్చేస్తది. అట్లాంటప్పుడు అవి వేస్ట్ అయిపోతాయి. పాడేయాల్సొస్తది. అలా ఫస్ట్ తెచ్చిన ప్రొడక్ట్స్‌ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ వాటిని ఆహ్, డెలివరీ చేయడం. సెకండ్ వచ్చినవి అట్లా మెయింటైన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఇక్కడ. మూడోది బ్యాచ్ ట్రాకింగ్. ఇన్వెంటరీ ట్రాక్ చేయడం అండి. ప్రోడక్ట్ బ్యాచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మెడిసిన్స్‌కి వాటికి చూడొచ్చు ఏ బ్యాచ్‌లో రిలీజ్ అయింది అనేసి. కొన్ని కొన్ని రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫుడ్డు ఇట్లా కాస్మెటిక్స్ కానీ ఇట్లాంటి వాటికి బ్యాచెస్ ఉంటాయన్నమాట. బ్యాచెస్‌ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఏ బ్యాచ్ ప్రొడక్ట్ ఒకవేళ అందులో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఏ బ్యాచ్ ప్రొడక్ట్‌లో ప్రాబ్లమ్ వచ్చిందో ఆ బ్యాచ్ ప్రొడక్ట్స్‌కి హ్మ్, అంటే వాళ్ళు డెలివరీ చేయడం ఆపేస్తారనమాట. లైక్ ఇప్పుడు మనం నూడిల్స్ ఒకసారి తీసుకుంటే కోర్ట్‌లో కేసయింది దానికి. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని నూడిల్ బ్యాన్ జేశారు. బట్ తర్వాత అది వాళ్ళు పర్మిషన్స్ ఏదో చేసుకొని మళ్ళీ మార్కెట్‌లోకొచ్చారు కానీ, బట్ ఆహ్, వచ్చినప్పుడేంటంటే ఆ ప్రొడక్ట్స్ ఈ బ్యాచ్‌లో వచ్చిన ప్రొడక్ట్స్ అన్నిట్లో ఎక్కువగా లెడ్ కలిసింది. దానివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పినట్టు ఆ బ్యాచ్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొత్తాన్ని డెస్ట్రాయ్ చేశారు. అట్లా ఇట్లాంటి వాటికి బ్యాచ్ నంబర్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాచ్ నంబర్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవడము. అంటే ఇప్పుడేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆ బ్యాచ్ స్టాక్‌ని పక్కకు పెట్టేస్తారు. అట్లా అలాగే సెంట్రలైజ్డ్ ఇన్వెంటరీ సిస్టమ్ ఉంటే రియల్ టైమ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తే ఇక్కడ ఏముందనేది అన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఈ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది ఈ కామర్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మామూలుగా కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. స్టాక్ లెవెల్ ప్లానింగ్, మెథడ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఇవి జస్ట్ ఈ మెథడ్స్ మీరు ఊరికే ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏముంటదంటే హిస్టారికల్‌గా ఎక్కువగా సేల్స్ అయ్యే డేటాను మెయింటైన్ చేయడం, ఎక్కువగా ఏ ప్రొడక్ట్ సేల్ అవుతుందనేది. అలాగే సీజనల్ ప్రకారము ప్రొడక్ట్స్‌ని అడ్జస్ట్ చేసుకోవడము, క్యాంపెయిన్స్ చేయడము ఇవన్నీ గూడా ఆహ్, ఒక ఈ ఎంట్రీలో ఒక పార్ట్. అలాగే స్టాక్ లెవెల్ ప్లానింగ్ అంటే ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? అంటే రికార్డ్ పాయింట్ ఆఫ్ ఫార్ములా ఎలా రికార్డ్ పాయింట్స్ అంటే యావరేజ్ డైలీ యూసేజ్ ఇంటూ లీడ్ టైమ్ ప్లస్ సేఫ్టీ స్టాక్. ఈ ఈ ఫార్ములా యేసుకొని స్టాక్ ఎంతుంది? ఎలా మెయింటైన్ చేయాలనేది వాళ్ళు ఫా ఫాలో అవుతారు. అలాగే జస్ట్ ఇన్ టైమ్ వర్సెస్ సేఫ్టీ స్టాక్ ఇన్వెంటరీ సిస్టమ్. జస్ట్ ఇన్ టైమ్ అంటే అప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకునేది. అలాగే సేఫ్టీ స్టాక్ మనం సేఫ్టీ స్టాక్ పెట్టుకునేది.
ఇన్వెంటరీ సిస్టమ్స్ ఇక్కడ ఇచ్చారు. ఇది మీరు ఒకసారి చూసుకోండి. మనం ఇక్కడొచ్చేసి దీనికేంటంటే, మనకు జస్ట్ ఇన్ టైమ్ అంటే, మనకెప్పుడు ప్రోడక్ట్ అవసరమో అప్పుడు మాత్రమే దీన్ని ఆర్డర్ జేస్తాం. తర్వాత లేకపోతే అది మనం తెచ్చి పెట్టుకోమనమాట. దానివల్ల ఏంటంటే, స్టోరేజ్ కాస్ట్ అనేది మనకు తగ్గుతది. మనం ఒకవేళ తెచ్చి పెట్టుకున్న తర్వాత దానికి ఆర్డర్స్ రాకపోతే అది వేస్ట్ కాకుండా, మనకి రెడ్యూస్ ద వేస్టేజ్ అనేది మిగులుతది. అలాగే ఇక్కడ రిస్క్ ఏంటంటే, మనము సమ్‌టైమ్స్ ఆర్డర్స్ వచ్చినప్పుడు గనక ప్రొడక్ట్స్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. సేఫ్టీ స్టాక్ అంటే ముందుగానే మనం ఎక్స్‌ట్రా తెచ్చిపెట్టుకుంటాము. బట్ ఈ తెచ్చిపెట్టుకోవడం వల్ల ఇది ఏంటంటే మనం ఎవరైనా ప్రోడక్ట్ కావాలన్న ప్రోడక్ట్ దగ్గరకొచ్చినప్పుడు స్టాక్ ఔట్ అనేసి బోర్డ్ పెట్టకుండా మనం ఇవి సేల్ జేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఒక్క నిమిషం ఉండండి. హలో! యాహ్! మేడం. ఓకే. ఇక్కడొచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి కూడా మనకి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. షాపిఫైలో గాని, కామర్స్ మేనేజ్‌మెంట్ దీంట్లో. ఇక్కడ వచ్చేసి మనకి స్టాక్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. ఇదే సెపరేట్‌గా ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తూ ఉండాలి దీన్ని. అంటే మనం చేయలేము. అంటే డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి ఆ మార్కెటింగ్ చేసుకోవడమే సరిపోతది. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే దానికి వేరే ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌కి ఒక పర్సన్ కంపల్సరీ ఉండాలి. అదే స్టాక్ చూసుకోవడము, ఏమున్నాయి, ఏం లేవు, తర్వాత ట్రాకింగ్ చేసుకోవటము, అదంతా అప్డేట్ చేసుకోవటం, ఏదైనా ప్రొడక్ట్స్ కనుక అవైలబుల్ లేకపోతే స్టాక్ ఔట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా హ్యాండిల్ జేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సెపరేట్ సెక్షన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది. ఇక్కడొచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి టూల్స్ షాపిఫైకి దాంట్లో ఎక్కడ మెయింటైన్ చేయొచ్చు షాపిఫై వెబ్‌సైట్‌లో అనేది. ఇదేమో కామర్స్ వెబ్‌సైట్‌కి సంబంధించింది. హ్మ్. ఇది మనం ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనం ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. స్మార్ట్ మేనేజర్ గాని ఇవి. దీనికేమో జస్ట్ దాంట్లోనే వాడు బిల్ట్ ఇన్ ఇచ్చేసాడు. ఇది జస్ట్ ఫీచర్స్ ఇచ్చారు. మీరు ఒకసారి చూసుకోండి స్టాక్ ఎలా వస్తది. షాపిఫైలో, కామర్స్‌లో. జూ ఇక్కడొచ్చేసి జూహో అనేది మన ఇండియన్ కంపెనీ. ఇప్పుడు బాగా టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అదొక సాఫ్ట్‌వేర్ కంపెనీ. జస్ట్ ఇప్పుడున్న ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో లైక్ వాట్సాప్ కానీ, గూగుల్ మీట్ అంటే లైక్ ఆఫీస్ మీటింగ్‌లు గానీ, ఇంకా డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయడం గానీ, టోటల్ ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ ఇచ్చేసారో, వాళ్ళందరికీ గట్టి పోటీ ఇస్తుంది ఈ జూహో కంపెనీ. ఈయన మన తమిళనాడులో ఒక విలేజ్ దగ్గర ఈయన ఈ ఆఫీస్ అయితే ఉంది. దీని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కువ మంది యూజ్ చేస్తా ఉన్నారు. అంటే తక్కువ కాస్ట్‌కే వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ట్రెండింగ్‌లోకొచ్చింది. బాగా ఇంకా ముందు ముందు మన ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసుకోవడానికి
అంటే మన మొబైల్‌లో వచ్చేసి వాట్సాప్‌కి బదులు ఒకటి అట్లాగే క్రోమ్‌కి బదులు ఇట్లా అన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. చాలా వరకు అన్నీ ఇంప్లిమెంట్ జేస్తున్నారు. ఈ జూహు సీఆర్ఎం ఇన్వెంటరీ మెయింటైన్ చేయడానికుంది. అలాగే మనం సోషల్ మీడియా ఛానల్స్‌ని మెయింటైన్ చేసుకోవడానికుంది. ఇట్లా అన్నిటికి మనం ఈ జూహుని యూజ్ చేసుకోవచ్చునండి. అంటే మనకు చాలా వరకు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు ఈ జూహు వాళ్ళది. ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏపీఐస్‌తో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ నేటివ్ ఇంటిగ్రేషన్ ఇవి ఏంటంటే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కి షాపిఫై గాని, వూకామర్స్ గాని సపోర్ట్ చేస్తాయి. లైక్ అంటే క్విక్ బుక్ కానీ ఇట్లా వీటన్నిటితోటి ఇంటిగ్రేట్ చేసుకొని కూడా మనం ఇన్వెంటరీని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ వాళ్ళిచ్చే ఆ ప్లాట్‌ఫామ్స్‌తో కాకుండా వేరే ప్లాట్‌ఫామ్స్‌తో కూడా ఏపీఐతో ఇంటిగ్రేట్ చేసుకొని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనం రియల్ టైమ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మొత్తాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ప్రో అలాగే మనం కూడా ఈ ఏపీఐతో ఇంటిగ్రేట్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఆటోమేషన్ ఈ ఆటోమేషన్ ఏంటంటే మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలర్ట్స్ పంపియడం గానీ, ఈ కమ్యూనికేట్ చేయడం గానీ, మెసేజెస్ పెట్టడం గానీ, ఇవన్నీ గూడా అంతా ఆటోమేషన్ చేయాలి. అంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటే అందరికి మాన్యువల్‌గా రిప్లై చేయలేం కాబట్టి, ఈ ఆటోమేషన్ అనేది ఇంటిగ్రేట్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌కి. అలాగే డేటా సెక్యూరిటీ, బ్యాకప్స్ ఇవి గూడా చాలా ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవాలి. ఇక్కడొచ్చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ ఇది రేపు కంటిన్యూ చేద్దాము. ప్రస్తుతానికైతే మీరు ఇది జస్ట్ ఊరికే ఒకసారి చూసుకోండి. మీకు ఏమన్నా ఈ కామర్స్‌కి సంబంధించిన ఇంటర్వ్యూస్ వస్తే ఇది మీకు యూజ్ అవుతది. బట్ ఇవన్నీ మీరేం చెయ్యరు. ఊరక నాలెడ్జ్ కోసమే. మీరు చేసేది ఓన్లీ ఎస్‌సీఓనే. బట్ ఇందులో ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట దాని గురించి. ఇన్వెంటరీ మేనేజ్ చేయడం గానీ, లేకపోతే ఇట్లా సప్లై చైన్స్ మేనేజ్ చేయడం అండ్ ఇంకా ప్రొడక్ట్స్ గానీ, యాహ్! ఓకే మేడం. ఇవన్నీ కూడా ఎస్‌సీఓ పర్సన్స్ అయితే ఏం చేయరు. బట్ మీరు ఓకే. చేసేది ఎస్‌సీఓ దాని కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవడం, ప్రొడక్ట్స్‌కి ఇవన్నీ అప్లై చేసుకోవడం, వాటిని మార్కెట్ చేసుకోవడం, యాడ్స్ రన్ చేసుకోవడం ఇవన్నీ. బట్ చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒకళ్ళని పెట్టి మెయింటైన్ చేయడానికి స్టోర్ మేనేజ్మెంట్ అని ఇస్తారనమాట ఈ కామర్స్‌లో. ఓకే. ఒకవేళ అలాంటప్పుడు ఏమన్నా వస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మాక్సిమం అందరూ ఒకటే చేయాలంటే ఈ మేనేజ్ చేసుకోవడానికే సరిపోతది. అన్ని ప్రొడక్ట్స్‌ని చేయాలంటే మళ్ళీ ఇటు ఎస్‌ఈఓ వర్క్ కానీ ఇవి గాని చేసుకోలేము. అంటే నేను మెటీరియల్ షేర్ చేస్తాను. అలాగే రేపు మీకు కీవర్డ్స్ కూడా పెట్టేస్తాను. యాహ్! ఓకే మేడం. కంటెంట్ రాసివ్వండి. ఓకే. కంటెంట్ ప్రాపర్‌గా ఉంది అంటే ఇమేజెస్ ట్రై చేయండి. ఈ తర్వాత వీడియోస్ ట్రై చేయండి. యాహ్! ఓకే మేడం. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ మేడం.